హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరి సినిమాటిక్ యూనివర్స్ అండ్ దిస్ ఈస్ హరి. వీడియో చూస్తున్న వాళ్ళలో 50% మెంబర్స్ వచ్చేసి వీడియోకి నెగిటివ్ తమ్నెల్ ఉందని చూడడానికి వచ్చారనేది అనుకుంటున్నా. వీడియోకి నెగిటివ్ తమ్నెల్ పెట్టడానికి రీజన్ ఏంటంటే వీడియోలో మంచి కంటెంట్ ఉన్నా సరే వీడియోకి రీచ్ అయితే రావట్లేదు. డార్లింగ్ ఫ్యాన్స్ ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారనేది అనుకుంటున్నా. సో ఇక సోది చెప్పకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నిన్న రిలీజ్ అయిన రాజాసాబ్ ట్రైలర్ ఎలా ఉంది అండ్ ఈ మూవీకి నార్త్ అమెరికాలో టార్గెట్ ఎంత, ఇటువంటి విషయాలన్నీ మనం ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ఒకసారి ఛానల్లో ఉన్న కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఈ మూవీ నుంచి ఫస్ట్ మోషన్ పోస్టర్ రిలీజ్ అయినప్పుడు అండ్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు చాలా అంటే చాలా ట్రోల్స్ ఎదుర్కొన్నారు. ఎస్పెషల్లీ ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు అయితే ప్రభాస్ అన్న లుక్స్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ చూసి ఇది అసలు మూవీ ట్రైలర్ లానే లేదు, కొన్ని షాట్స్ వచ్చేసి మౌంటైన్ డ్యూ యాడ్ లా ఉన్నాయి అండ్ ఇంకొన్ని షాట్స్ వచ్చేసి రామరాజు లుంగి యాడ్ లో ఉన్నాయని అయితే ట్రోల్ చేశారు. అలా ట్రోల్ చేసిన వాళ్ళందరూ నిన్న రిలీజ్ అయిన రాజాసాబ్ ట్రైలర్ చూసిన తర్వాత అండర్ గ్రౌండ్ కి చెక్ చేసి ఉంటారు. బాగున్నాయి ట్రైలర్ లో విజువల్ ఎఫెక్ట్స్ అనేవి. అసలు మారుతి డైరెక్షన్ లో వచ్చే ఒక్క ఫిలిం కి ఈ రేంజ్ విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయని నేను అస్సలు అనుకోలేదు. విఎఫ్ఎక్స్ విషయం పక్కన పెడితే హీరోయిన్స్ తో ప్రభాస్ అన్న కెమిస్ట్రీ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. నిధి పాప అండ్ ప్రభాస్ అన్న ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అయితే సూపర్ గుడ్ అని చెప్పాలి. చాలా రోజుల తర్వాత ప్రభాస్ అన్ని ఇలా ముగ్గురు హీరోయిన్స్ తోటి అండ్ ప్రభాస్ అన్న కామెడీ టైమింగ్ అయితే చూస్తున్నాం. ట్రైలర్ లో పెద్దగా కామెడీ ఏం లేదు కదా భయ్యా అని అనకండి. ప్రభాస్ అన్న లాంటి స్టార్ హీరో నుంచి ఈ రేంజ్ కంటే ఎక్కువ కామెడీ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ట్రైలర్ లో అందరూ హైలైట్ చేస్తున్న డైలాగ్ వచ్చేసి చూస్తారేంట్రా పరిగెట్టండి అనే డైలాగ్ ని అందరూ హైలైట్ చేస్తున్నారు. అంత చిన్న కామెడీ డైలాగ్ కే ఫ్యాన్స్ అందరూ పండగ చేసుకుంటున్నారు. ప్రభాస్ అన్న నుంచి అలాంటి కామెడీని కూడా మనం చాలా ఏళ్ళుగా మిస్ అవుతున్నాం. అండ్ ఫైనల్ గా ప్రభాస్ అన్న లుక్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఏ డైరెక్టర్ చూపించలేనిది మారుతి చూపించాడు. ట్రైలర్ చూస్తున్న చూపు అయితే నాకైతే బుజ్జిగాడు వైబ్స్ అయితే కనిపించాయి. లాస్ట్ లో చైర్ రివర్స్ అయ్యే సీక్వెన్స్ అయితే నేను ఇప్పటి వరకు ఏ మూవీలో కూడా చూడలేదు. డైరెక్టర్ మారుతి ఈ రేంజ్ లో ప్లాన్ చేస్తాడని అసలు ఎవరు ఊహించే ఉండరు. ఎస్పెషల్లీ ట్రైలర్ లో నాకు బాగా నచ్చిందంటే ఈ కొన్ని షార్ట్స్ మాత్రమే. నాకు ఈ షార్ట్స్ చూస్తున్నప్పుడు వచ్చే ఫీలింగ్ ఏంటంటే ఆ షార్ట్స్ కి వాళ్ళు చేసిన విఎఫ్ఎక్స్ కి ఇది అసలు మన తెలుగు సినిమా అయినా అని అయితే అనిపించింది. హాలీవుడ్ మూవీస్ లో మాన్స్టర్స్ ని చూపించేటప్పుడు ఎలాంటి ఫీల్ వస్తుందో ఈ ట్రైలర్ లో ఉన్న ఈ షార్ట్స్ ని చూసినప్పుడు నాకు అదే ఫీల్ వచ్చింది. 600 కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ తీసుకుని ఓమ్రావ్ చేయలేంది మారుతి వచ్చేసి అంతకంటే తక్కువ బడ్జెట్ లో చేసి చూపించాడు. ట్రైలర్ వచ్చేసి నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. మూవీకి జస్ట్ హిట్ పడిన మూవీ ఈజీగా 700 కోట్ల వరకు కలెక్షన్స్ అయితే కలెక్ట్ చేయొచ్చు. మీరు కనుక ట్రైలర్ ని చూసుంటే ఈ ట్రైలర్ లో మీకు బాగా ఏది నచ్చిందో కామెంట్ చేసి వెళ్ళండి. అండ్ ఈ ట్రైలర్ కి మీరు 1 నుంచి 5 లోపు ఎంత రేటింగ్ ఇస్తారో కూడా కామెంట్ చేయండి.